ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం. యేసయ్యకు ఒక అవకాశం ఇస్తావా? ఈ ఉదయకాలమున క్రీస్తు నామములో మీ కుటుంబములకు, జీవితాలకి శుభములు కలుగునుగాక. దేవుడు మనిషిని తన చేతులతో సృష్టించేటప్పుడు, ఆ మనిషిలో తాను నివసించాలని ఆశపడి, హృదయం అనే గదిని ఏర్పాటు చేసుకున్నాడు. మనిషి యొక్క హృదయములో తాను నివసించి, ఆ మనిషిని సుఖ సంతోషాలతో వర్ధిల్లింపచేయాలని, సంతోషము, సమాధానము అనుగ్రహించాలని కోరుకున్నాడు. కానీ పాపిష్టి మనిషి ఆ గదిలోనికి పాపాన్ని రానిచ్చినప్పుడు పాపము, పరిశుద్ధత ఉండలేవు. కావున పరిశుద్ధుడైన దేవుడు ఆ హృదయములో నుంచి గెంటివేయబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు ఉండవలసిన ఆ హృదయములో మనిషి పాపాన్ని ఉండనిచ్చాడో, అప్పుడు తాను కలిగి ఉన్న శాంతి, సమాధానము, ఆనందము అంతా కూడా దేవునితో పాటు ఆ హృదయములో నుంచి వెళ్ళిపోయాయి. కోపాన్ని, ద్వేషాన్ని, పగను, అక్రమ జీవితాన్ని, నీచమైన దుష్టత్వాన్ని తన హృదయములోనికి రానిచ్చి, తన హృదయములో ఉన్న సంతోషము, సమాధానాన్ని కోల్పోయాడు. ఇదంతా గమనించిన దేవుడు, అయ్యో, నేను ఉండవలసిన హృదయములో పాపిష్టి మనిషి చీకటిని చేర్చుకున్నాడే, పాపిష్టి క్రియల చేత నింపుకొని నెమ్మది, సమాధానము లేక అల్లాడిపోతున్నాడే. ఏమైనా సరే మరలా నేను ఆ హృదయములో చేరి అశాంతితో, అసమాధానముతో అల్లాడిపోతున్న మనిషిని మంచి మనిషిగా చేయాలి అని తలంచి, ఆ ప్రేమ కలిగిన దేవుడు తన యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి పాపిష్టి మనిషి చేసిన పాపాల నిమిత్తము సంపూర్ణముగా వెల చెల్లించి, తాను శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి, ఆ తరువాత ప్రతి హృదయము బయట నిలబడి, అయ్యా, నీ హృదయపు తలుపు తెరువు, నీ హృదయములోకి వస్తా, నీ హృదయములో చీకటి, అశాంతి, అసంతృప్తి, ప్రతి పాపము, దూషణ, నీచమైన కార్యము ఉన్నాయి. అవి నీలో ఉన్నంత వరకు నీకు సుఖ సంతోషాలు ఉండవు. నీ హృదయములో పాపము ఉన్నంత వరకు నెమ్మది, సమాధానం ఉండదు. అయ్యా, ఆ హృదయము నాదయ్యా, నేను నీ హృదయములో ఉంటేనే నీకు సంతోషము, ఆనందము, నీ జీవితానికి ఒక విలువ, నీ బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పి హృదయపు తలుపు తడుతున్నాడట. నేనే నిన్ను నా స్వహస్తాలతో సృష్టించుకున్నానయ్యా, మట్టిలో నుంచే చేశాను. నీ శరీరము మట్టికే చేరుతుంది, కానీ నీ ఆత్మ నా దగ్గరకు చేరాలి. ఆ ఆత్మ నా దగ్గరకు చేరక మునుపు అది అపవిత్రముగా ఉండడానికి వీలు లేదయ్యా. దానిని పవిత్రపరచడానికి నేను దిగి వచ్చానయ్యా. ఒక్కసారి నన్ను నీ హృదయములోనికి అడుగు పెట్టనిస్తావా? నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాను, శాంతి సమాధానాలతో నింపుతాను అని ప్రేమతో వేడుకుంటున్న ఆ యేసయ్యకు ఒక అవకాశము ప్రతి ఒక్కరు ఇస్తే ఎంత బాగుంటుంది. హృదయాన్ని తెరిచి ఆయన ఆహ్వానిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. నేడు క్రీస్తు నీ హృదయ అనే గదిలో ఉన్నాడా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే జరభద్రం. నరకం కాచుకుని ఉంది. దుర్దినములు రాకముందు ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకమునిపే తేజస్సునకు, సూర్యచంద్ర నక్షత్రములకును, చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునమని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ దినవాక్యమును దేవుడు మిమ్మలను నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.